హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు నేను మీకు ఒక గుహ దేవాలయం గురించి చూపించబోతున్నానండి. దాని యొక్క విశిష్టత గురించి చెప్పబోతున్నాను. ఇదేనండి ఆ దేవాలయం. ఇదేంటంటే కైలాస దేవాలయం అండి. కైలాస దేవాలయం అనేది భారతదేశంలోని మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాల్లో ఇదొక దేవాలయం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి గోపురం అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది గోపురం అండి. ఆలయం ఒక గోపురం. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయండి. చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా శిల్పాలు కూడా. ఇవేనండి శిల్పాలు. ప్రవేశ ద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కిడ్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద పెద్ద ఏనుగులు బాగా చెక్కబడి ఉంటాయండి. ఏనుగులు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండడం రాష్ట్రకూట రాజుల బలాన్ని శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుందండి. చూపిస్తాను అది కూడా మీకు, గజలక్ష్మి ప్రతిమ. ఆ ప్రతిమ వెనక 4 ఏనుగులు ఉన్నాయి. 2 పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటిపై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడిందండి. 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి గుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని క్రింద అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఉన్న చిన్న అంతరాల గది ఉంది. ఇది ఒక పెద్ద సభామండపం స్తంభాల హాలుతో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కల అర్ధమండపం, ముందు భాగంలో ఆగ్రమండపం ఉన్నాయి. నంది మండపం, గోపురం, పూజా మందిర ఆగ్ర మండపానికి మధ్య ఉంది. 3 భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ఈ దేవాలయం అనేది ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటండి. దీనిని కైలాసం అని కూడా అంటారు. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడింది. చూడండి, ఇది చూస్తా అంటే మీకు ఎలా అనిపిస్తుందండి? పెద్ద గుహ మాదిరే ఉంది. అంతా చెక్కబడి ఉంటాయండి. ఎక్కడ చూసినా సరే మీకు ఏనుగులే కనిపిస్తుంటాయండి. ఏనుగు బొమ్మలు చిత్రీకరించినట్లు అట్లా కనిపిస్తుంటాయి. ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా అండి. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా 3 రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాల్లో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజా నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలివర్డ్ రాక్ సీలింగ్ని కలిగి ఉంది. ఇప్పుడు నేను దీని యొక్క చరిత్ర గురించి చెప్తానండి. ఇది ఎలా నిర్మించబడింది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తానండి. మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతని భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకాసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చేసేందుకు కొన్ని 100 ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండపై భాగం నుంచి చెక్కుకొని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తే మీకు ఏమేమి కనిపిస్తాయి ఏంటి అనేది నేను చెప్తానంటే, ఆలయ నిర్మాణంలో 2 వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు.
ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారండి. మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా ఇవి కూడా చూడండి. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెన నిర్మించినట్లు అక్కడ చెక్కారండి. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలు ఉన్నాయి. అవి కృష్ణుడు ప్రారంభ సాహసాలు దిగువ 2 వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన విధంగా కిరాత అర్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి 5 వరుసలలో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి కైలాస అనే పేరు వచ్చిందండి. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశ ద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం చిన్నదిగా ఉంటుంది. కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. 1000 మందికి పైగా కూలీలను పంపాడు. వారు 3 సంవత్సరాలకు పైగా రాత్రింబవళ్లు పనిచేశారు. కానీ ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు. చూడండి, ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఎంత బాగా చెక్కారో వాళ్ళు. అప్పుడు ఏనుగులు చాలా బాగా చెక్కారండి. ఏనుగులను అయితే మీకు అంతా బాగా కనిపిస్తుంది చూడండి. ఎవరైనా సరే ఈ మహారాష్ట్ర వెళ్ళి ఈ దేవాలయం దర్శించుకున్నారన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్ని చూస్తానండి. అలానే ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కైలాస దేవాలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. చాలా బాగుంటుందండి. ఇది గుహ దేవాలయాల్లో ఒక దేవాలయం అండి. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి, విశిష్టత గురించి, దీని గురించి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, మీకు అంతా కనిపిస్తుంది ఎంత బాగా ఉందో. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం అండి ఇది. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాల్లో ఒకటిగా దీని గురించి చెప్పుకుంటారండి. అంత ప్రసిద్ధ దేవాలయం అండి ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా ఇక మీదట కూడా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.